ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, జగన్ మళ్ళీ గెలిచినా కూడా ఇక దానిని మార్చలేరు అంటూ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు ఆయన ఏమన్నారు ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. జగన్ గెలిచినా కూడా రాజధానిని ఇక మార్చలేరంటూ మంత్రి నారా లోకేష్ అయితే అన్నారు. అమరావతిపై అబద్ధాలు చెప్పిన జగన్ భూత్యాగాలు చేసిన రైతులకు క్షమాపణలు చెప్పాలన్నారు. మాయ మాటలు చెప్పి మభ్యపెట్టినందుకే జగన్ను ప్రజలు 151 నుంచి 11కు పరిమితం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక అమరావతి ఏకైక రాజధానిగా అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ తెలిపారు. అమరావతిపై నేటి తీర్మానం 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు శాశ్వత పునాది వేసి వారి ఆశలకు రెక్కలు తొడుగుతోందన్నారు. చరిత్రలో నిలిచిపోయే సమావేశం అంటూ జై అమరావతి అని సభలో నినదించారు లోకేష్. ఇక రాజధాని మహిళా రైతులపై నాటి ప్రభుత్వం దాడి దృశ్యాలను సభలో చూపించారు లోకేష్. ఏపీకి అమరావతికి జగన్ అనుకూలమో వ్యతిరేకమో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. ఇక అమరావతిపై కీలక చర్చ జరుగుతుంటే జగన్ బెంగళూరులో పడుకున్నారో లేదా టీవీ చూస్తున్నారో ఆత్మలకే తెలియాలన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదం అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. అమరావతిపై అబద్ధాలు చెప్పిన జగన్ భూత్యాగాలు చేసిన రైతులకు క్షమాపణలు చెప్పాలన్నారు. మాయమాటలు చెప్పి మభ్యపెట్టినందుకే జగన్ను ప్రజలు 151 నుంచి 11కు పరిమితం చేశారని వ్యాఖ్యానించారు. తమ హక్కుల కోసం ఉద్యమించిన రైతులతో పాటు వారి పోరాటాన్ని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపైన కూడా తప్పుడు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. జగన్ అమరావతి రావాలంటే పరదాలు కట్టుకు తిరిగేవారు, మహిళలను బూట్లతో తన్నారు, జుట్టు పట్టుకుని లాగారు, భూములు ఇచ్చిన రైతులకు సంకెళ్లు వేసి తీసుకువెళ్లారు. అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లును వ్యతిరేకించి శాసన మండలిలో బిల్లును అడ్డుకుంటే మండలి చైర్మన్ పైనే దాడికి ప్రయత్నించారు. మండలి చైర్మన్ సంతకం లేకుండానే బిల్లును గవర్నర్కి పంపించారు. జగన్ను చూసిన పారిశ్రామికవేత్తలు ఇప్పటికీ భయపడుతున్నారు. జగన్ మళ్ళీ రారని గ్యారంటీ ఇస్తారా అని అడుగుతున్నారు. జగన్ మరోసారి పొరపాటును కూడా రాకూడదని జనం కోరుకోవాలి అంటూ మంత్రి నారా లోకేష్ అయితే గనుక వ్యాఖ్యానించారు.